హలో ఫ్రెండ్స్, జయప్రత ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు వంకాయ శనగపప్పు కూర ఎలా వండాలో చూపిస్తాను చూడండి. ముందుగా సరిపడా నూనె పెట్టుకోవాలి. కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఆగనివ్వాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి వేసుకుందాం. చాలా ఈజీగా అయిపోతుందండి కూర. అలాగే కొంచెం పసుపు, సరిపడా ఉప్పు వేసి చక్కగా ఎర్రగా వేగనిద్దాం. ఇవి వేగేలోపు చక్కగా వంకాయలు కోసేసుకుందాం. నేను నలుగురు సరిపడా కూర చూపిస్తున్నాను. 4 వంకాయలు తీసుకోవాలి. అలాగే ఒక అరకప్పు శనగపప్పు తీసుకోవాలి. 1 గంట ముందు నానబెట్టుకోవాలి పప్పుని. ఉల్లిపాయ వేయించుకుంటూ ఉండాలి. ఉల్లిపాయ చక్కగా వేగింది. ఇప్పుడు ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుదాం. పచ్చి వాసన పోయేదాకా వేయించుదాం. అల్లం వెల్లుల్లిపాయ కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు శనగపప్పు వేద్దాం. ఒక్కసారి నూనెలో కలిపేద్దాం. వీటిని వేగనివ్వకూడదు. ఇందులోనే వంకాయ ముక్కలు కూడా వేసేద్దాం. వంకాయలు ఎప్పుడు కోసం ఉప్పు నీళ్ళల్లో వేయండి. చక్క తెల్లగా ఉంటాయి, అండ్రెక్కకుండా ఉంటాయి అన్నమాట. ఉల్లిపాయ వేగేలోపు మనం వంకాయలు కూడా కోసేసుకోవచ్చు. శనగపప్పు నానితేనే బాగుంటుంది అన్నమాట. ఇట్లా 1 నిమిషం వేయించుదాం. ఇలా 1 నిమిషం వేగాక 1 కప్పు వాటర్ పోసేసి 1 విజిల్ రానిద్దామండి. ఏంటి, శనగపప్పు వంకాయ కూర కూడా చూపించాలని మీరు అనుకుంటారేమో. రాని వాళ్ళ కోసం అండి. వచ్చిన వాళ్ళు ఎలాగో చూడరు, రాని వాళ్ళు చూస్తారు, అందుకని చూపిస్తున్నానండి. కుక్కర్ మూత పెట్టండి. 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చేసరికి చక్కగా ఉడికిపోయింది. ఇలా ఉడకాలి. ఇప్పుడు కారం వేసుకుందాం. సరిపడా కారం అండి, మనకి ఎంత కావాలంటే అంత. నేనైతే 1 స్పూన్ వేసాను. కూరకి కారం పట్టేదాకా 1 నిమిషం ఉడకనిద్దాం. కారం వేసాక 1 అరకప్పు నీళ్ళు పోసాం అనుకోండి, మనకి గుజ్జు కావాలి కదా. ఇలా 1-2 నిమిషాలు ఉడకనిచ్చామంటే చక్కగా ముక్కకి కారం పడుతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాం. 1/4 స్పూను. అలాగే కొత్తిమీర. ఇలా 1 నిమిషం ఉడకనిద్దాం. గుమగుమలాడే వంకాయ శనగపప్పు కూర తయారైపోయిందండి. తినని పేచే పెట్టే పిల్లలు కూడా చక్కగా తినేస్తారండి, అంత బాగుంటుంది కూర. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.